అందరికీ నమస్కారం. ఈ పెళ్లిలో జరిగే ఈ సాంప్రదాయం మీకు తెలుసా? ఎందుకు చేస్తారో చివరిలో చెప్తాను. ఇప్పుడు ఈ సాంప్రదాయం వెనుక అర్థం మొదటగా శుభ్రత. పెళ్ళి అనేది కొత్త జీవితం ప్రారంభం. అందుకే పెళ్లి ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి అనే భావంతో గోర్లు తీయడం మరియు స్నానం చేయించడం చేస్తారు. పాత జీవితానికి ముగింపు. ఇది ఒక సింబాలిక్ మీనింగ్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న జీవితం ముగిసింది, కొత్త జీవితం మొదలవుతుందనే సంకేతంగా కూడా చూస్తారు. మూడో పాయింట్, ఆరోగ్యం శుభం. పాతకాలంలో పెద్ద గోర్లు ఉంటే మలినం ఉండే అవకాశం, అందుకే పెళ్ళికి ముందే క్లీన్ చేయడం మంచిదని భావించారు. వినయం. ఇది ముఖ్యమైన భావం. పెద్దలు, కుటుంబ సభ్యులు ఈ పని చేయడం. పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు అబ్బాయి సేవ చేయడం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది తెలుగు పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం కొంతమంది సాంప్రదాయాలలోనే ఉంటుంది. ఇది తెలంగాణ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన భాగం. మీ పెళ్ళిలో కూడా కార్ల గోర్లు తీసే ఈ సాంప్రదాయం జరిగింది అని అనుకుంటే కామెంట్లో తెలియజేయండి. మీకు కూడా ఈ ఉందంటే, మీ ఊర్లో కూడా ఈ సాంప్రదాయం ఉందా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు అబ్బాయికి కాళ్ళు గోర్లు తీయడం జరుగుతుంది. మొదటగా పెద్దలు అందరూ వచ్చిన వారు ఆశీర్వదిస్తారన్నమాట. పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న చిన్నపిల్లవాడేమో తోడి పెళ్లి కొడుకు. అక్కడ దిష్టి అనేది వాళ్ళకి లేకుండా ఎడమ చేతితో ఇద్దరికి కూడా తీసి ఆ పక్కన ప్లేట్ గిన్నెలో వేస్తారన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చున్నది కానే అంటారు. ఇదివరకు నాగలి అనేది ఉంటుంది కాబట్టి దానికి ఉండే కానే. ఇది మన సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం. అది లేనిదే పెళ్ళిళ్ళల్లో మనకి జరగవు. అది కాకపోతే ఇప్పుడు చాలామంది వాటి పేరే తెలియట్లేదు, వాటి ఊసే లేదు. రాను రాను అది అంతరించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కాన్ అనేది పెట్టుకొని పెళ్ళి చేసుకుంటే ఎంతో శుభప్రదం. ఇలా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన పెద్దలు ఆశీర్వదించి వారికి ఏ హానిగా జరగకుండా పెళ్ళి శుభ్రంగా మంచిగా జరగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారన్నమాట. చూడండి, మొత్తం ఇదొక సందడి కార్యక్రమం లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో జరుపుకుంటారు పెళ్ళి అనేది. పెళ్ళికి ముందు ఇలా కాళ్ళగోర్లు తీయించుకోవడం ద్వారా ఎంతో మంచి సాంప్రదాయం అన్నమాట ఇది. కాబట్టి మీరు కూడా కాళ్ళగోర్లు తీసే కార్యక్రమం ఉంటే చూసుకోండి. కొంతమంది ఆ కూర్చున్న ప్లేస్ కింద కూడా అది పోలు పోస్తారన్నమాట. పోలు అంటే బియ్యం మొత్తం ఒక ముగ్గులాగా పోసి దాంట్లో ఈ కానబెట్టి ఇద్దరు పెళ్లి కొడుకు తోటి పెళ్లి కొడుకు కూర్చుంటారు. అలా కూర్చున్న తర్వాత పెద్దలంతా వచ్చి వారికి ఇలా దిష్టి తీయటం మరియు ఆశీర్వదించి తర్వాత నాయ బ్రాహ్మణులు వచ్చి కాళ్ళగోర్లు తీస్తారన్నమాట. పెళ్ళికి ముందు ఎంతో ముఖ్యమైన సాంప్రదాయం. నాయ బ్రాహ్మణులతోని కాళ్ళగోర్లు తీయించుకుంటే వారికి ఎంతో శుభం కలుగుతుందని నానుడి. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు అంటేనే శుభం కోరుకునేవారు. కాబట్టి పెళ్ళికొడుకుకి తోడు పెళ్లి కొడుకు ఉన్నారు కదా, ముందుగా తోడు పెళ్లి కొడుకు ఏముండదు, పెళ్లి కొడుకే తీస్తారన్నమాట. కాబట్టి ఇది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా కాళ్ళగోర్లు తీసే కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే మేము అబ్బాయికే తీపిచ్చారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తర్వాత నలుగు కార్యక్రమం కూడా ఉంటుంది. కాళ్ళగోర్లు తీసిన తర్వాత కొద్దిగా నూనెతోని చేతులకి కాళ్ళకి నలుగు పెట్టి ఈపుకి కూడా కొద్దిగా జరుగుతుంది. అంటే మొత్తం బాడీ అంతటికి పెట్టాలి, తలకాయకి అన్నీ పెడతారన్నమాట. ఇది పందిర్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొద్దిగా రుద్ది వచ్చిన వారందరూ కూడా నలుగు స్నానం చేపిస్తారు. ఇప్పుడు నాయ బ్రాహ్మణులు వచ్చి కాళ్ళగోర్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వీక్షించండి. ఓకేనా ఫ్రెండ్స్? మొదటగా కుడికాలికి తీస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఎడమ కాలికి ఇలా మొత్తం రెండు కాళ్ళకి, తర్వాత చేతులకి కూడా తీస్తారు.
కాళ్ళకి చేతులకి రెండు కూడా శుభ్రంగా చేసి కాళ్ళగోలు తీసే కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చిన పెద్దలు కూడా వారిని మళ్ళీ ఆశీర్వదించి కొత్త బట్టలు ధరించి తర్వాత సాంప్రదాయంగా వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలాలు ఇవ్వటం అవన్నీ కూడా జరుగుతాయి. పెద్దలు అందరూ ఇస్తారు, వారి తల్లిదండ్రులు కానీ అట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇది నలుగు పెడతామంట. ఆ నూనెతోని మొత్తం కూడా చేతులకి కాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఆయిల్ పూసి తర్వాత పసుపు పూసి చేస్తారన్నమాట. ఈపులో కూడా పెడుతున్నా చూడండి, ఒకటి వేశారు. తర్వాత నాగల కాళ్ళతోనే ఇట్లా రెండు ఎదురు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళల్లో ముంచి ఛాతి మీద అట్లా గుద్దినట్టు చేస్తారు. ఇలా చేయటం వల్ల ఒంట్లో ఉన్న భయాలు అన్నీ కూడా పోతాయని నమ్మకం. చూడండి ఫ్రెండ్స్, అవి పాలు అవన్నీ పోసారన్నమాట. దాంట్లో వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా అట్లా పొడుస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఒంట్లో ఉన్న చెడు అంతా పోతుందని పెద్దల నమ్మకం. కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. అట్లా ఇక్కడ జరిగే తంతు కూడా అంతే. వీరి యొక్క కుటుంబ సాంప్రదాయం, వీరి యొక్క కుటుంబానికి చెందినటువంటిది ఇది అనమాట. చాలామందికి కాళ్ళగోలు తీయటం ఒకటే ఉంటుంది, కొంతమందికి ఇట్లా కూడా ఉంటుంది, కొంతమందికి ఆ సాంప్రదాయం అనేది తెలియదు. ఇలా తెలిసిన వారు ఇలా చేసుకుంటారన్నమాట. దిష్టి తీసిన డబ్బులన్నీ కూడా ఒక చిన్న ప్లేట్లో వేస్తారు. వచ్చిన నాయకురామునికి కొత్త బట్టలు పెట్టి బియ్యం కూడా ఇచ్చి వారిని సాగనంపుతారన్నమాట మంచిగా. ఎందుకంటే వారికి ఒక పూట భోజనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇస్తారన్నమాట. బియ్యం అవన్నీ కూడా టవల్ కప్పడం జరిగింది. ఎందుకంటే నాయబ్రాహ్మణులకి అన్నీ చాలా పెళ్ళిళ్ళకి వెళ్తారు కాబట్టి వారికి అన్నీ కూడా తెలుసు. ఈ వీడియో కూడా చివరి వారికి చూడండి, మంచిగా అంతా బాగుంటుంది. సాంప్రదాయకంగా ఈ పెళ్ళి అనే వేడుక స్టార్టింగ్లో కాళ్ళగోలు తీసే కార్యక్రమం ఉంటుంది. తర్వాత నుంచి మొత్తం పెళ్ళిళ్ళు మొత్తం జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకున్నట్లయితే, మీకు జరిగినట్టయితే కామెంట్లో మాకు కూడా ఈ కార్యక్రమం జరిగిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.